అంటే యూదుల రాజు అంటే యూదుల్ని మాత్రమే పరిపాలించే రాజు. ఇప్పుడు యేసు చెప్తున్నట్టుగా అది పరలోక రాజ్యమే అయితే పరలోక రాజ్యంలో కేవలం యూదులు మాత్రమే ఉంటారా? మిగిలిన వాళ్ళతో సంబంధం లేదా? ఇప్పుడు క్రైస్తవులు దీనికి సమాధానం చెప్పాలి. యేసు చెప్పిన రాజ్యం పరలోక రాజ్యం అయితే ఆయన యూదుల రాజుగా ఎందుకు పిలువబడ్డాడు? పరలోకంలో యూదులు మాత్రమే ఉంటారా? కాబట్టి అది పరలోక రాజ్యం కాదు. యేసు చెప్పింది పరలోక రాజ్యమే, కానీ పాత నిబంధనలో మెస్సియా క్రీస్తు అనే ప్రవక్త వచ్చి ఎవరిని పరిపాలిస్తాడని చెప్పబడింది? ఇశ్రాయేలీల్ని, యూదుల్ని పరిపాలిస్తాడని చెప్పబడింది. అంటే అది భూలోక రాజ్యం. చాలా స్పష్టంగా ఉంది ఆ విషయం. ఇలా యూదుల రాజుగా పుట్టిన వాడి వల్ల తన అధికారానికి ముప్పు వస్తుందేమో, తన రాజ్యం చేజారిపోతుందేమో అని భయపడి హేరోదు రాజు ఆ పిల్లవాడిని, యేసుని లేదా యూదుల రాజుగా పుట్టిన వాడిని చంపించడానికి ప్రయత్నం చేసినట్లుగా కూడా మత్తయి సువార్తలో రాయబడింది. అంటే ఆ పుట్టినవాడు కేవలం ఈ